హాయ్ అండి. వెల్కమ్ టు అంశు కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీ చూద్దామండి. మైసూర్ పాకు అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో గుల్లగా లోపలంతా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి. పక్కా కొలతలతో చెప్పానండి రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. నాకు కొంచెం ఇంకా బూస్టింగ్లా ఉంటుందండి వీడియో ఎంతమంది చూస్తున్నారు అనేసి ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ అండి. ఇప్పుడైతే ఒక బాండీ తీసుకోవాలి. తీసుకొని ఇందులో నెయ్యి తీసుకున్నానండి. నేను ఒక 1 కప్ నెయ్యి తీసుకున్నా, 1 కప్ ఆయిల్ తీసుకున్నా. మీకు నచ్చినట్ల తీసుకోవచ్చండి. మొత్తం ఆయిలే తీసుకోవచ్చు, లేకపోతే నెయ్యి తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నా కదండి, ఇది బౌల్. ఈ బౌల్కి కొంచెం లోతుగా ఉండే బౌల్ తీసుకొని దానికి నెయ్యి రాసి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న కప్పు మెజర్మెంట్ అండి. ఈ కప్పుతో 1.5 కప్పు తీసుకున్నానండి పిండి. మనం ఇదే కప్పుతోనే అన్నీ మెజర్ చేసుకుంటామండి. 1.5 కప్పు పిండి తీసుకొని ఈ పిండిలో కొంచెం చిటికెడే మైదా పిండి వేసుకోవాలండి. మైదా పిండి వేసుకోవడం వల్ల మైసూర్ పాక్ గుల్లగా వస్తాయి. ఈ పిండిని మొత్తం జల్లిచ్చేసుకోవాలండి. అప్పుడే ఉండలు లేకుండా పిండి బాగుంటుంది. జల్లిచ్చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని పిండిని బాగా రబ్ చేస్తూ కలపాలండి. అలా చేయడం వల్ల పిండి ఉండలు లేకోకుండా బాగా కలుసుకుంటుంది. మనం వేసే చక్కెర పాకులో ఈజీగా మెల్ట్ అయిపోతుంది. లేకపోతే ఉండలు కట్టి ఉండలు ఫామ్ అవుతాయండి. ఆ ఉండలు కరగడానికి చాలా టైం పడుతుంది. అలాగే చూపించాను కదా, అదే కప్ మెజర్మెంట్తో 1 కప్ వాటర్ తీసుకోవాలండి. 1 కప్ వాటర్ తీసుకొని ప్యాన్ మీద వాటర్ పెట్టేసేయాలి. అవతల సిమల్టేనియస్గా ఇంకొక ఇందులో షుగర్ వేసేయాలి. నేను 2 కప్స్ షుగర్ తీసుకున్నానండి. ఇక్కడ 1 కప్ వాటర్, 2 కప్స్ షుగర్, అలాగే 2 కప్స్ నెయ్యి తీసుకున్నానండి. ఇక్కడైతే అది నెయ్యి కూడా కరిగించుకోవాలి, బాగా కరిగించుకోవాలి. ఇక్కడైతే పాకం రెడీ అవుతుందండి. పాకంని కొంచెం కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ పాకంని చెక్ చేసుకోవాలండి. తీగ పాకం రావాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా, తీగ పాకం ఇలా తీగ రావాలి. మీకు తీగ కనిపిస్తుందో లేదో వీడియోలో, చిన్న లైట్గా తీగ వస్తుంది కదా, అలా తీగ పాకం వచ్చేసేయాలండి. అలా అయితే ఇంకా పాకం అయినట్లే. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేస్తే కలపడం ఉండలు కట్టిపోతుందండి. మనం కలిపేలోపు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. నిదానంగా ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మనం కలుపుతూ ఉంటే ఆ ఉండలన్నీ వెళ్ళిపోతాయి, కరిగిపోతాయి. ఇంకా మిగిలిన పిండి వేసేసి ఇంకా మొత్తం బాగా మిక్స్ చేయాలండి. మైసూర్ పాక్ అంటే ఎక్కువ శాతం టైం పట్టేది కలిపే ప్రాసెస్లోనే ఎక్కువ టైం పడుతుందండి. మనం ఓపికగా కలుపుకోవాలి లాస్ట్ వరకు. ఇలా ఉండలన్నీ కరిగే వరకు బాగా కలపాలండి. వన్స్ ఒకసారి ఉండలు కరిగిపోయాయి అనిపిస్తే మనం పక్కన ఆల్రెడీ మీడియం హీట్లో పెట్టాం కదండి నెయ్యి, నూనె కలిపినవి. ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం గరిటెతో వేసుకుంటూ దీన్ని కలుపుతూ ఉండాలి. కొంచెం ఒక స్పూన్ వేయడము, ఈ పిండి మిశ్రమాన్ని కలుపుతూ ఉండడము. ఎప్పుడైతే ఆ నూనె అంతా ఇంకిపోతుంది కదా, అది పీల్చేస్తుందండి పిండి మిశ్రమం అదంతా. అప్పుడు మళ్ళీ కొంచెం నూనె వేసుకోవడం, మళ్ళీ కలపడం. అలాగే ఈ ప్రాసెస్ అంతా ఆ నూనె అయిపోయే వరకు అలాగే వేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలండి. ఇలా నాకైతే ఒక 20 మినిట్స్ పట్టింది దాదాపు. ఆ మైసూర్ పాక్
అవుతూ ఉంటుంది. ఇంకా అలా స్లోగా కలుపుతూ ఉండాలి. ఇక్కడైతే కొంచెం మనం చేసే మైసూర్ పాక్ క్వాంటిటీ కంటే కొంచెం పెద్దది తీసుకోవాలండి బౌలు. ఇక్కడ నాకు చిన్నగా అయింది ఇది. మనకు కలపడానికి కింద పోకుండా ఈజీగా నీట్గా ఉంటుందండి. ఇలా లాస్ట్లో ఇంకా పొంగుతుందండి, మనం ఎంత కలుపుతున్నా పొంగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మనకు టెక్స్చర్ అర్థమైపోతుంది. ఇలా పైకి వస్తుంది, పొంగుతూ వస్తుంది. అప్పుడు లాస్ట్లో మిగిలిన ఆయిల్ మొత్తం వేసేసి ఇంకా ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసి ఇప్పుడు వెంటనే బౌల్లోకి తీసుకోవాలండి. ఇంకా మనం ఇందాక గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ పూసి, ఇంకా దాంట్లో వేసేయాలి. లేదంటే గట్టి పడిపోతుందండి ఫాస్ట్గా. ఇప్పుడు లాస్ట్లో మాత్రం కొంచెం క్విక్గా చేసేయాలండి ప్రాసెస్ మాత్రం లాస్ట్లో, లేదంటే మైసూర్ పాక్ గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. నాన్ స్టిక్ది కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి ఇది. కొంచెం నీట్గా సర్దుకొని తీసేయాలండి. ఇప్పుడు మనం కొంచెం షుగర్ అండి, కొద్దిగా షుగర్ స్ప్రింకిల్ చేయాలి పైన మైసూర్ పాక్కి. స్ప్రింకిల్ చేసేసి ఇంకా దాన్ని ఒక హాఫ్ అవర్ 1 అవర్ వదిలేసేయాలండి. పూర్తి చల్లగా అయిపోవాలి. మధ్యలో అయిన తర్వాత ఒక 10 మినిట్స్ ముందు ఘాట్లు పెట్టేసేయాలండి. అప్పుడే మనకి ఘాట్లు పెడితే నీట్గా వస్తాయి అన్నమాట. నేను ఆల్రెడీ ఘాట్లు పెట్టి ఉంచానండి దీన్ని. ఇలా ఫ్లిప్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది, మనం గ్రీస్ చేసుకున్నాం కాబట్టి అతుక్కోకుండా. ఆల్రెడీ ఘాట్లు పెట్టాం కాబట్టి ఈజీగా ముక్కలన్నీ స్లైసెస్ ఈవెన్గా వచ్చేస్తాయండి. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని స్లైస్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ మైసూర్ పాక్ రెడీ. ఇంట్లోనే గుల్లగా సాఫ్ట్గా